నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియనీయుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-9 వచనాలలో పౌలు కష్టమైన పరిస్థితుల మధ్య సమాధానం కలిగి ఉండడం, ఒక సమాధానకరమైన వాతావరణాన్ని నిర్మించడం వంటి 2 దృక్కోణాలతో ఈ వచనాలను రాశాడు. సహనము అనగా మృదుత్వము, నిస్వార్థతను, ఇతరుల పట్ల గౌరవాన్ని సూచిస్తుంది. విశ్వాసులు, క్రైస్తవ నాయకులు సహనము కలిగి ఉండాలని ఆశిస్తారు. తెలియనీయుడి అనే మాటలు అది సంఘ గౌరవ ప్రతిష్టల్లో ఒక భాగం. ఫిలిప్పీ విశ్వాసులకు క్రీస్తు అదృశ్య సన్నిధిని ప్రభువు సమీపంగా ఉంచాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. జీవితంలో ఎదురయ్యే పరిస్థితులన్నిటిలోనూ మానవ హృదయంలో, మనస్సులో శాంతి కలిగించేటటువంటిది దేవుని యొక్క విధానం. ఆ పరిస్థితుల్లో చింతించడం అనేది దేవునిలో మన నమ్మకం, ఆయన సత్యం గురించి మన జ్ఞానం బలహీన స్థితిలో ఉన్నాయనడానికి సూచన. మనకు ఆందోళన పుట్టించే సంఘటనలో అయినా సరే మనం చింతించకూడదు. మనం విశ్వాసం గల విశ్వాసులమైతే దేవుడు మనలో, మన దగ్గర, మన చుట్టూ మనతో ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. మన ఊహకు అందనంతగా మనల్ని ప్రేమించే తండ్రి ఆయన శక్తికి పరిమితి అంటూ లేదు. మనం చేయవలసిందల్లా నమ్మకంతో మన చింతలన్నీ ఆయనపై వేసి నిరీక్షణతో ఎదురు చూస్తూ ప్రార్థన చేయడమే. మన ప్రతి విన్నపమును దేవునికి తెలియజేసి దేవుడు దయచేయు జవాబుల కొరకు సహనంతో ఎదురు చూడడమే. క్రైస్తవ విశ్వాసులంగా మనం కలిగి ఉండాల్సిన లక్షణం అందరితో సమాధానం కలిగి ఉండడం. మానవ మాత్రంగా మనలను బాధించి నిందించే వారితో సమాధానం కలిగి ఉండడం కష్టమే, కానీ దేవుని సహాయంతో దానిని కలిగి ఉండటకు సహనం కావాలి. సహనంతో సమాధానం కలిగి ఉండటకు ప్రయత్నించాలి. అది విశ్వాసుల యొక్క మంచి లక్షణం. ఆమేన్.